డౌన్ఫాల్ ఆఫ్ శ్రీలంక క్రికెట్. వరల్డ్ క్రికెట్ లో మోస్ట్ డేంజరస్ టీమ్ గా శ్రీలంక ఉండేది. ఎంతో మంది టాప్ క్వాలిటీ ప్లేయర్స్ తో ఎన్నో టీమ్స్ పై ఊహించని విజయాలు అందుకుంది శ్రీలంక. టీం ఏదైనా టార్గెట్ ఎంతైనా అవలీలగా మ్యాచ్ ని గెలిచేవాళ్ళు. మరి అలాంటి శ్రీలంక టీం ఎందుకని ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. మొదట్లో శ్రీలంకని సిలోన్ అని పిలిచేవారు. సిలోన్ క్రికెట్ టీం మొదటి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ 1926-27 మధ్యలో ఆడింది. కానీ వాళ్ళకి 40 సంవత్సరాల తర్వాత ఐసీసీలో స్థానం లభించింది. 1972లో సిలోన్ పేరు నుండి శ్రీలంకగా మారింది. 3 సంవత్సరాలు తిరిగేసరికి శ్రీలంక టీం కి వన్డే ఫార్మాట్ లో కూడా మ్యాచ్ ఆడే అవకాశం దొరికింది. అది కూడా 1975 వరల్డ్ కప్. కానీ వాళ్ళకి ఈ ఫార్మాట్లలో సరైన స్టార్ట్ దొరకలేదు. ఇందులో విజయం సాధించడానికి 4 ఏళ్లు పట్టింది. 1981లో శ్రీలంక టీం కి టెస్ట్ మ్యాచ్ హోదా కూడా వచ్చింది. కాకపోతే వెస్టిండీస్, ఇండియాతో కంపేర్ చేస్తే శ్రీలంక టీంలో అప్పటికి అంత మంచి ప్లేయర్స్ లేరు. కొన్నేళ్లకి శ్రీలంకకి గోల్డెన్ డే స్టార్ట్ అయ్యాయి. 1986లో ఏషియా కప్ లో పాకిస్తాన్ పై గెలవడంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. 1986 తర్వాత చాలా కాలం శ్రీలంక టీం పెద్దగా సక్సెస్ చూడలేదు. 1996లో జరిగిన వరల్డ్ కప్ లో ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా వరల్డ్ కప్ ని కైవసం చేసుకున్నారు. అది కూడా మైటీ ఆస్ట్రేలియా పైన. దీనితో శ్రీలంక టీం తో మ్యాచ్ అంటే వేరే టీమ్స్ అన్ని కూడా భయపడేలా మారింది. 1997లో జరిగిన ఏషియా కప్ లో ఇండియాని ఓడించి మరోసారి ట్రోఫీని గెలుచుకుంది. అలాగే 2002లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2004, 2008లో ఏషియా కప్ టైటిల్స్ వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. 2007లో మరోసారి దాదాపుగా వరల్డ్ కప్ ని గెలిచే పొజిషన్ లో కనపడ్డారు. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఓడిపోయారు. 2011 వరల్డ్ కప్ లో మరోసారి ఫైనల్ వరకు వచ్చి ఇండియా చేతిలో ఓడిపోయారు. దీనితో కెప్టెన్సీ నుండి సంగక్కార తప్పుకున్నాడు. ఇది శ్రీలంక క్రికెట్ లో మేజర్ టర్నింగ్ పాయింట్ అయింది. కానీ 2014లో ఏషియా కప్ అండ్ T20 వరల్డ్ కప్ ట్రోఫీస్ ని గెలిచారు. కానీ ఈసారి ట్రోఫీ కోసం చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 2015 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా పై క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోయింది. అయితే శ్రీలంక లెజెండరీ ప్లేయర్స్ అయిన సంగక్కార, జయవర్ధనే రిటైర్ అవడంతో ఇక్కడి నుండే శ్రీలంక డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. మ్యాథ్యూస్, పెరేరా లాంటి క్వాలిటీ ప్లేయర్స్ టీం ని నడిపించినా ఆ ఫ్లో ని కంటిన్యూ చేయలేకపోయారు. 2016 ఏషియా కప్ లో గ్రూప్ స్టేజ్ లోనే వెనుదిరిగిన టీం 2016 T20 వరల్డ్ కప్ లో కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్ళలేకపోయింది. 2019లో జరిగిన వరల్డ్ కప్ లో కూడా గ్రూప్ స్టేజ్ తోనే సరిపెట్టుకుంది. దిల్షాన్, మలింగా లాంటి ప్లేయర్స్ కూడా రిటైర్ అవడంతో పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అయితే మళ్లీ ఆశలు పెంచేలా 2022 ఏషియా కప్ లో గెలిచారు. కానీ 2021, 2022 T20 వరల్డ్ కప్స్ లో నిరాశపరిచారు. 2023 వరల్డ్ కప్ లో కూడా గ్రూప్ స్టేజ్ లోనే టోర్నీ నుండి అవుట్ అయ్యారు. మరి శ్రీలంక టీం డౌన్ ఫాల్స్ కి రీజన్స్ ఏంటి అంటే, కుమార సంగక్కార, జయవర్ధనే ఒకేసారి రిటైర్ అవడంతో టీంలో వాళ్ళ ప్లేస్ ఫిల్ చేసే వాళ్ళు లేకుండా పోయారు. దీనికి తోడు డొమెస్టిక్ క్రికెట్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా శ్రీలంక డౌన్ ఫాల్ కి కారణం.